ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నేను ఎన్ని పాపాలు చేస్తున్నాను, నేను రహస్యమైన పాపాలు చేస్తున్నాను, ఆయన నాకేమైతే లేదు, నేను ఆయన మంచిగానే ఉన్నాను అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. నేను ఎన్ని పాపాలు చేసినా నాకేమైతే లేదు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు చేసే ప్రతి రహస్యమైన పాపాలు, నువ్వు గదిలో ఉండి గదిలో ఎవరు లేరే, నా రూమ్లో ఎవరు లేరు అని చెప్పేసి నువ్వు చేసే పాపాలు, నువ్వు సిగరెట్ మందు తాగేటి ఎవ్వరు చూస్తలేరు నన్ను అనుకుంటున్నావు. కానీ రెండు కన్నులు నిన్ను చూస్తున్నాయి, యేసు ప్రభు నిన్ను చూస్తున్నాడు. ప్రతిదీ గ్రంథాలలో దేవదూతలు రాసుకుంటున్నాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నేను ఎన్ని పాపాలు చేసినా నాకేమైతే లేదు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. ఈరోజు నువ్వు ఎందుకు సజీవ లెక్కలు ఉన్నావో తెలుసా? నువ్వు ఈరోజు చనిపోతే నరకానికి వెళ్తావేమో అని చెప్పేసి ఈరోజు నువ్వు చేసే ప్రతి పాపానికి ప్రధాన యాజకుడు మన తండ్రి దగ్గర నుండి విజ్ఞాపన చేస్తున్నాడు. మన ప్రధాన యాజకుడు యేసయ్య నీ గురించి. ఎందుకు తెలుసా? నువ్వు ఈ పాపాలలో మరణించినావు అనుకో, ఈ లోకానుసారమైన పాపాలు చేస్తున్నావు, పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా నువ్వు చేస్తున్న పాపాలను బట్టి నువ్వు ఈరోజు చనిపోతే నువ్వు నరకానికి వెళ్తావు. కాబట్టి ఈరోజు యేసు ప్రభు తండ్రి దగ్గర నుండి విజ్ఞాపన చేస్తున్నాడు నీ పాపాల కోసం. ఇది న్యాయమేనా? దేవుడు నిన్ను ఎప్పటి నుంచి క్షమిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వేమన్నావు? న్యూ ఇయర్ రోజు మారిపోతా అన్నావు, క్రిస్మస్ రోజు మారిపోతా అన్నావా, ఆ రోజు ఈ రోజు మారిపోతా అన్నావు. కానీ చూస్తుంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ నీ లోపల మార్పు లేదు. ఈరోజు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు నీకు తెలుసా? నరకానికి వెళ్తావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈరోజు నువ్వు సజీవ లెక్కలు ఉన్నావు అంటే నీ బలం, నీ శక్తి కాదు, నీ డబ్బు కాదు, నువ్వు చేసే ఎక్సర్సైజ్ జిమ్ కాదు. ఈరోజు నువ్వు పాపాలలో మరణిస్తే ఎక్కడ పాతాళంకి వెళ్ళిపోతావు, ఎక్కడికి నరకానికి వెళ్ళిపోతావు. నా బిడ్డ అక్కడ తట్టుకోలేడు, అగ్ని తట్టుకోలేడు, అక్కడ వాళ్ళు పెట్టే శ్రమను తట్టుకోలేరు అని చెప్పేసి ఈరోజు నువ్వు మారుతావేమో అని చెప్పి ఆ తండ్రి దగ్గర ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు అండి మన ప్రధాన యాజకుడు యేసయ్య. మారు సహోదరుడా, మారు. దేవునికి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. నేడే రక్షణ దినం. మన జీవితాలు ఆవిరి లాంటి కాసేపట్లో కనిపించి కాసేపట్లో మాయమయ్యేటోళ్ళం మనం. ఈ లోకంను చూసి మోసపోకు, ఈ రంగుల లోకాన్ని చూసి మోసపోకు. నువ్వు ఎప్పుడు చనిపోతావో నీకు తెలియదు. కానీ మనం చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళాలి కానీ నరకానికి వెళ్ళొద్దు. అక్కడి నరకానికి వెళ్ళిన ధనవంతుడు ఎంతో ఏడుస్తున్నాడు తెలుసా మీకు? ఈరోజు మీరు యేసయ్య దగ్గరికి రండి. యేసయ్య మీ ప్రతి పాపాలను కడిగి మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. నా సహోదరుడా, డబ్బు ఉందని గర్వపడకు. ఈరోజు నీ ప్రాణం అడుగుతున్నాడు నీకున్న ఎవరికైతే అంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుని ప్రాణం అడిగితే నీ డబ్బు ఎవరికైతే, నీ కారు ఎవరికైతే, నువ్వు సంపాదించుకున్న ఆస్తి ఎవరికి వెళ్తుంది? సహోదరుడు, ఈరోజు దేవుని దగ్గరకు రా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ ఘోరమైన పాపివా, పర్వాలేదు, వచ్చేసి దేవుని పాపాలను క్షమిస్తాడు, నేను నూతన సృష్టిగా చేస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. రా సహోదరుడు, దేవుని దగ్గర.